ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, యూరోప్ లో ఈ యొక్క నాలెడ్జ్ ని వ్యాప్తి చెందడంలో ఈ యొక్క ప్రింటింగ్ ప్రెస్ చేసిన ఒక సేవలు ఏంటి? ఓకేనమ్మా, అది రిసార్ట్స్. ఓకేనమ్మా, ఫస్ట్ పాయింట్ ఎనేబులింగ్ ది మాస్ ప్రొడక్షన్ ఆఫ్ అఫోర్డబుల్ బుక్స్. అంతకంటే ముందు ప్రింటింగ్ ప్రెస్ అంటే ఏంటి అసలు? ప్రింటింగ్ ప్రెస్ అంటే మెషిన్ యూస్డ్ టు ప్రింట్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఆన్ పేపర్. మాస్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి? లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్, లార్జ్ క్వాంటిటీస్ గా దాన్ని ప్రొడ్యూస్ చేయడం మెషిన్స్ యూస్ చేసుకొని. ఓకేనమ్మా, అఫోర్డబుల్ బుక్స్ అంటే ఏంటి? బుక్స్ దట్ ఆర్ ఆ బుక్స్ ని చాలా తక్కువ ప్రైస్ కి అమ్మడం. ఓకేనమ్మా, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ పాయింట్ ఈ యొక్క ప్రింట్ కల్చర్ వల్ల పుస్తకాలు ఎక్కువ సంఖ్యలో ముద్రించడం అనేది సాధ్యమవుతుంది. సో చేతిరాత పుస్తకాలు అవసరం కూడా ఇంకా తగ్గుతుంది. సో పుస్తకాల ఉత్పత్తి వేగంగా జరిగింది. నెక్స్ట్ జ్ఞానం త్వరగా వ్యాప్తి కూడా చేయగలవు. ఫస్ట్ పాయింట్ కి అర్థం. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క ప్రింట్ వల్ల పుస్తకాల ధర పూర్తిగా తగ్గింది. సామాన్య ప్రజలు కూడా పుస్తకాలు కొనగలుగుతున్నారు. తక్కువ ధర, ఎక్కువ మంది చదవగలుగుతున్నారు. సో జ్ఞానం ప్రజల దగ్గరకు కంప్లీట్ గా చేరిపోయింది. ఇంక్రీజ్ లిటరసీ రేట్. లిటరసీ రేట్ అంటే ఏంటి? పీపుల్ ఒక పర్సంటేజ్, ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది రాస్తున్నారు. ఓకేనమ్మా, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే పుస్తకాలు అందుబాటులో రావడంతో చదువుపై ఆసక్తి పెరిగింది. ఎక్కువ మంది చదవడం నేర్చుకున్నారు. సో చదువుకున్న వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. విద్య బాగా విస్తరించింది. సమాజ అభివృద్ధికి కూడా ఈ యొక్క ప్రింట్ కల్చర్ ఒక హెల్ప్ అనేది చేసింది. అది దీనికి అర్థం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.